సిక్స్ టీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఫైనల్ గా వారాహి డిక్లరేషన్ కోసం ఎలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అంటారు ఎటకారం హేళన చేయడం చూసారా. ఎవడో కనీసం హిందూ ధర్మాన్ని పాటించకపోయి సనాతన ధర్మాన్ని పాటించకపోయి సనాతన ధర్మాన్ని చేసిన అన్యాయాన్ని ఎదిరించకపోయి కూడా మళ్ళీ ఎటకారం మాట్లాడనమాట. అంటే ఏంటి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ హిందుత్వాన్ని కానీ సనాతన ధర్మాన్ని ఏం చేద్దాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఒక తొత్తులు జగన్ మినిస్టర్లు ఇంకా గెలిచావు ఇంకా ఇలా ప్రభుత్వం పోయిందన్న ఫీలింగ్ లేదు, ఇంకా అధికారం ఉన్న ఫీలింగ్ తో ఉన్నట్టే నటిస్తున్నారు యాక్టింగ్లు వీళ్ళు కూడా. ఈ భగవంతుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ రూపంలో కానీ సృష్టించి ఇంకా ఈ పోరాటానికి కానీ దీక్ష కానీ రెడీ అవ్వకపోతే సార్ తిరుపతి కొండ మీద కొన్నాళ్ళకి భయభ్రాంతులకు గురై ఎక్కడి నుంచి కూడా మిగతా దేశాల నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ అసలు తిరుపతి వచ్చే పరిస్థితి స్టేజ్ తేడానికి ఎంత ప్లాన్ చేసుకుని పూనుకున్నారు. ఆ భగవంతుడే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి రోజు పంపించి ఈ యొక్క పోరాటం చేస్తున్నారు. ఏ ఒక్కరూ గొంతుచించట్లేదు, ఏ నాయకులు కొంచెం అక్కడ మోడీ గారు గొంతుచించుకున్నారు. సనాతన ధర్మం మన హిందూ దేశం, హిందూగానే పుట్టాము, హిందూగానే చచ్చిపోవాలి, హిందూగానే బ్రతకాలి, హిందూగానే హిందుత్వాన్ని ప్రపంచాన్ని సాటి చెప్పాలని చెప్పి మోడీ గారు కానీ మిగతా నాయకులు మన ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఇలా మనం పోరాడుతుంటే ఒక తన్నీలు చేసి అరాచకాలు చూస్తున్నారు. మీరు ఇన్ని రోజులు పెట్టి లేని ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పాలించారు, ఎంతో మంది తిరుపతి గౌరవాన్ని ప్రజలకు అందరికీ అందజేశారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ సినిమా అంతా తారుమారైపోతుంది. చూసారుగా తిరుపతిలో ఎంత ఘోరం ఎక్కడైనా చూసావా? దీనికోసం మాట్లాడకూడదంట. ఒక హిందువుగా పుట్టి హిందుత్వానికి పూట్లు పడుతుంటే దానికోసం మాట్లాడకపోతే ఏం మాట్లాడాలి చెప్పండి? ఇంకా రాజకీయ నాయకులు నటించాలని నా కొడుకుల్లో నాకు అర్థం కాదు. ఎంత ఘోరం అండి. రామతీర్థంలో రాముడు తలదీసేస్తే ఎవరైనా మాట్లాడారా? అక్కడ ఒక హిందువుగా మేము పోరాటాలకు వెళ్తే మా మీద కేసులు పెట్టింది ఎవరండి? ఒక క్రిస్టియానిటీ ఆఫీసర్స్ అందరికీ మమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసారు. రోజు మా హిందూకి అన్యాయం జరిగితే మేము పోరాటం చేయమా? మా హిందూ దేశానికి ఏమైనా అభ్యంతరం చేస్తే మేము పోరాటాలు చేయమా? మా సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే మేము పోరాటాలు చేయమా? మాకు బాధ, మా మనోభావాలు దెబ్బతీస్తే ఎవరికైనా ఒకేలా ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నేను మిగతా మతాలకి నేను అతిథ్యం కాదు, అందరి మతాలని గౌరవిస్తాను, క్రిస్టియన్స్ని గౌరవిస్తాను, ఈ ముస్లింస్ని గౌరవిస్తాను, కానీ మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మా మతం జోలికి రావద్దు. ఎవరు మతం వాళ్ళ గొప్పది. మతాన్ని కించపరిచే విధంగా కానీ మతాన్ని అణగదొక్కాలని చూసే కానీ తట్టుకోలేము అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్తే దాన్ని ఎవరికి వచ్చినట్టు ఎదవ రాజకీయాలు చేయడం ఎంతకాలం చేయడం. భగవంతుడు జోలికి వచ్చిన ఎవడో మిగలలేదు. ఎంతో మంది చూసారు సరుకుల్లో సర్వనాశనం అయిపోయి పాతాలను తొక్కబడ్డారు అందరూ కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ పూర్ణ దీక్ష మామూలుది కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నారు తిరుపతి యొక్క ప్రాముఖ్యత గొప్పతనం. మేము కూడా నిన్న మొన్న వెళ్ళి అక్కడ ఎన్ని పక్షాల కోసం అన్ని మేము చూసుకుని వచ్చామండి. తిరుపతిలో ఇన్ని సంవత్సరాలు పెట్టి నేను 15 సంవత్సరాల నుంచి తలనీళ్ళు లేదు సార్. ఈ పాపాన్ని కలుపుకోవడం కోసం దేవుడికి ఇలా తల్లిని ఇచ్చుకొని భగవంతుని పాదాలకు నమస్కారం చేసి భగవంతుడు ఇలాంటి దుర్మార్గులు శిక్షించు, ఇలాంటి దుర్మార్గులు తీసుకెళ్ళిపో, ఇలాంటి దుర్మార్గులు భూమి మీద ఉంచుకో, ఇలాంటి దుర్మార్గులు జీవితంలో మళ్ళీ అధికారులు రానివద్దని చెప్పి మొక్కుకొని వచ్చారు. అంత ఘోరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తొత్తులు, వాళ్ళ నాయకులు వ్యవహరిస్తున్నారు. వీళ్ళ పొలిమేరగా తన్ని చూసినా కూడా ఇంకా రాక్షస క్రియల్లో ఇంకా అంటుకోవడానికి ఏదో చెప్పుకుంటూ దొంగ స్టైల్ తెచ్చుకుంటూ ఇంకా డ్రామాలు ఆడుతూ హిందుత్వం తొక్కడానికి మళ్ళీ అంటే వీళ్ళు కూడా పక్షాల కంటే వీళ్ళు కూడా గుళ్ళకి వెళ్ళాలంట, గుళ్ళు క్లీన్ చేయాలంట. ఒక దండ పవన్ కళ్యాణ్ నేను కామెంట్ చేస్తారు, నువ్వు గుళ్ళు ఎందుకు కడుగుతున్నావా, మెట్లు ఎందుకు కడుగుతుంటావు, వీళ్ళ మళ్ళీ నాయకులు పిలిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. మీరు గుడికి వెళ్ళండి, మీరు ఆర్తలు ఆపండి, మీరు పుణ్యాలు చేయండి, మీరు కూడా మెట్లు కడగాలని చెప్పి పిచ్చి పాకానికి ఎక్కిపోయిందండి జగన్మోహన్ రెడ్డికి. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. చెప్తారు కదా ఒక నియంత్రణగా, ఒక తొగ్గులెక్కలాగా, ఒక సైతాన్లా పరిపాలిద్దామని చూస్తున్నాడు తప్ప రాష్ట్రాన్ని ఏదో న్యాయంగా మన హిందూ దేశంలో పుట్టామే, హిందూ దేశంలో ఓట్లతో పాటు మనం గెలిచామే, కొద్ది గొప్ప హిందువులకి ఏదైనా